ఎట్టకేలకు కేకేఆర్ తన మొదటి గెలుపును చూస్తుంది అనుకునే లోపే ముకుల్ చౌదరి కేకేఆర్ ఆశలపై నిప్పులు చల్లాడు. చివరి బంతి వరకు పోరాటం చేసి ఓడిపోయారు కేకేఆర్. ఒక టైంలో ఎల్ఎస్జీ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. ముకుల్ చౌదరి ఒక్కడే ఒంటరి పోరాటం చేసి ఎల్ఎస్జీని గెలిపించాడు. వరుస ఓటములతో ఎంతో కృంగిపోయి ఉన్నాడు అజింక్య రహానె. ఎన్నో విమర్శలు కేకేఆర్ ని వెంటాడుతూనే ఉన్నాయి. కేవలం ఒక్క పరుగే కేకేఆర్ ని గెలుపుకి దూరం చేసింది, ఎల్ఎస్జీని రెండోసారి గెలిచేలా చేసింది. ముకుల్ చౌదరి 27 బంతుల్లో 54 పరుగులు చేశాడు. 7 సిక్స్లతో చెలరేగిపోయాడు. రిషబ్ పంత్ 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. అజింక్య రహానె 41 పరుగులు చేశాడు. రఘువంశీ 45 పరుగులు చేశాడు. కేకేఆర్ మ్యాచ్ ఓడిపోయినా ఎంతో మంచి పోటీని ఇచ్చింది. మొదటిగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 181 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయింది. ఎల్ఎస్జీ 182 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో కూడా తెలియని స్థితి నుండి ఎల్ఎస్జీ ఎలా ఈ మ్యాచ్ ని గెలిచిందో ఇప్పుడు చూద్దాం. ఎల్ఎస్జీ టాస్ గెలిచి బౌలింగ్ ని ఎంచుకుంది. ఈడెన్ గార్డెన్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. కేకేఆర్ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా ఫిన్ అలెన్, రహానె వచ్చారు. ఎల్ఎస్జీ నుండి పవర్ ప్లే మొదటి ఓవర్లో బౌలింగ్ చేయడానికి మొహమ్మద్ షమి వచ్చాడు. 1.4 ఓవర్ దగ్గర ఎల్ఎస్జీకి తన మొదటి బ్రేక్ త్రూ దొరికింది. ఫిన్ అలెన్ 8 బంతుల్లో 9 పరుగులు చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో రతీ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. గత కొన్ని మ్యాచ్ల నుండి ఫిన్ అలెన్ స్ట్రగుల్ అవుతూనే బ్యాటింగ్ చేస్తూ అవుట్ అవుతున్నాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు రఘువంశీ. పవర్ ప్లే పూర్తయ్యేసరికి కేకేఆర్ 56 పరుగులు చేసి 1 వికెట్ ని నష్టపోయింది. పవర్ ప్లేలో రహానె 13 బంతుల్లో 23 పరుగులు చేశాడు. రఘువంశీ 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. రహానె, రఘువంశీ మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తూ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 98 పరుగులు చేసి 1 వికెట్ ని నష్టపోయారు. కేకేఆర్ ఇంతవరకు ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మొన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఆగిపోయింది. ఎలాగైనా గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కేకేఆర్. 10.2 ఓవర్స్ దగ్గర రహానె తన వికెట్ ని కోల్పోయాడు. 24 బంతులు 41 పరుగులు చేసి దిగ్వేష్ బౌలింగ్ లో షమి పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. ఫిన్ అలెన్ మొదటి వికెట్ పైన కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. దిగ్వేష్ బౌండర్ లైన్ ని టచ్ చేసే క్యాచ్ ని తీసుకుంటే ఎంపైర్లు దాన్ని అవుట్ ఇచ్చారని ఇది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ విషయాన్ని మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారో కామెంట్ లో తెలియజేయండి. ఫిన్ అలెన్ అవుట్ అయ్యాడా లేదా అనేది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు గ్రీన్. మొదటి మ్యాచ్ నుండే గ్రీన్ ఫామ్ లో లేడు. 11.4 ఓవర్ దగ్గర ఎల్ఎస్జీకి రఘువంశీ వికెట్ దొరికింది. 33 బంతులు 45 పరుగులు చేసి సిద్ధార్థ్ బౌలింగ్ లో మార్క్రమ్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ కి చేరాడు. కొన్నిసార్లు స్లోగా ఆడడం కూడా వికెట్ ని కోల్పోవడానికి దారితీస్తోంది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు రింకు సింగ్. 7 బంతుల్లో 4 పరుగులు చేసి ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో 4 వికెట్లను కోల్పోయింది కేకేఆర్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు పవెల్. 31 బంతుల తర్వాత పవెల్ బ్యాటింగ్ నుండి ఒకే ఒక్క 6 వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు పడడంతో కాస్త స్లో అయ్యారు కేకేఆర్. పవెల్, గ్రీన్ కలిసి మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. ఈసారి గ్రీన్ అవుట్ కాకుండా టీమ్ కి మంచి స్కోర్ నే ఇచ్చాడు తన బ్యాట్ నుండి. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి కేకేఆర్ 181 పరుగులు చేసి 4 వికెట్లను నష్టపోయింది. పవెల్ 24 బంతుల్లో 39 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. కామరాన్ గ్రీన్ 24 బంతుల్లో 32 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. 182 పరుగుల టార్గెట్ ని ఎల్ఎస్జీకి ఇచ్చారు కేకేఆర్. ఎల్ఎస్జీ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా మిచెల్ మార్ష్, మార్క్రమ్ వచ్చారు. పవర్ ప్లే మొదటి బంతిని 4 గా మలిచి తన బౌండరీల ఖాతాని ఓపెన్ చేశాడు మిచెల్ మార్ష్. థర్డ్ ఓవర్లో మార్క్రమ్ బౌండర్లపై విరుచుకుపడ్డాడు. 4.1 ఓవర్స్ దగ్గర కేకేఆర్ కి తన మొదటి బ్రేక్ త్రూ దొరికింది. ది డేంజరస్ బ్యాటర్ మార్క్రమ్ 15 బంతులు 22 పరుగులు చేసి వైభవ్ బౌలింగ్ లో పవల్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ కి చేరాడు. దీంతో కాస్త ఊపిరి పీల్చుకుంది కేకేఆర్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కెప్టెన్ రిషబ్ పంత్. ఇదే ఓవర్లో కేకేఆర్ కి మిచెల్ మార్ష్ వికెట్ దొరికింది. 11 బంతుల్లో 15 పరుగులు చేసి వైభవ్ బౌలింగ్ లో రఘువంశీ పట్టిన క్యాచ్ తో వెనుదిరిగాడు మిచెల్ మార్ష్. దీంతో కేకేఆర్ కి బ్యాక్ టు బ్యాక్ 2 పెద్ద వికెట్లు దొరికాయి. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు బదోని. పవర్ ప్లే చివరి బౌలింగ్ చేయడానికి వచ్చాడు సునీల్ నారాయణ్. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఎల్ఎస్జీ 56 పరుగులు చేసి 2 వికెట్ల నష్టపోయింది. బడోని 8 బంతుల్లో 13 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 2 బంతుల్లో 2 పరుగులు చేశారు. కేకేఆర్ కూడా పవర్ ప్లేలో సేమ్ 56 పరుగులు చేసింది. కాకపోతే 1 వికెట్ ని మాత్రమే నష్టపోయింది. 8.1 ఓవర్ దగ్గర కేకేఆర్ కి రిషబ్ పంత్ వికెట్ దొరికింది. మొదటిసారి ఐపీఎల్ 2026లో కామరాన్ గ్రీన్ బౌలింగ్ చేస్తూ తీసిన వికెట్ ఇది. 9 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు పంత్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు నిక్లస్ పూరన్. 15 బంతుల్లో 13 పరుగులు చేసి కార్తిక్ బౌలింగ్ లో రమందీప్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన అబ్దుల్ సమద్ 2 పరుగులకు పెవిలియన్ చేరాడు. బదోని తన హాఫ్ సెంచరీని పూర్తి చేసిన తర్వాత ఇమీడియట్లీ రాయ్ బౌలింగ్ లో రింకు సింగ్ పట్టిన క్యాచ్ తో వెనుదిరిగాడు. 34 బంతుల్లో 54 పరుగులు చేశాడు బదోని. మొహమ్మద్ షమి కేవలం 1 పరుగుకే సునీల్ నారాయణ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ముకుల్ చౌదరి ఓడిపోతున్న ఎల్ఎస్జీని కాపాడాడు. 24 బంతుల్లో 54 పరుగులు చేసి నాట్అవుట్ గా. ఆవేష్ ఖాన్ 1 పరుగు చేశాడు నాట్అవుట్ గా. చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠంగా సాగింది మ్యాచ్. 3 వికెట్ల తేడాతో మ్యాచ్ ని గెలిచారు ఎల్ఎస్జీ. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 182 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయారు ఎల్ఎస్జీ. దీంతో ఎల్ఎస్జీకి రెండో విజయం దక్కింది. కేకేఆర్ కి మరో వరుస ఓటమి మిగిలింది. నెక్స్ట్ మ్యాచ్ లో అయినా కేకేఆర్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఫాస్టెస్ట్ క్రికెట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.